వచ్చేస్తాం. దిగకుండా ఇప్పుడే సార్ బైక్ నువ్వు కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈ కాన్స్టిట్యూషన్ లాంటి అడిషన్ ప్రాబ్లం నా కాన్స్టిట్యూషన్ లేదు. ఎందుకు నువ్వు అంటున్నావు? ఎందుకు మర్యాద మాట్లాడు, మర్యాద మాట్లాడు. సమాచారం చేస్తున్నావా? ఏది నేను నిజామాబాద్ పోతున్నా, నిజామాబాద్ పోతున్నా ఎట్లా వస్తాను? ఏ పోతున్నాను కదా, నిజామాబాద్ లాక్కో దమ్ముంటే ఎవడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది? ఏం తమాషా చేస్తున్నారు? ఇష్టం ఉన్నప్పుడు హిందువుల్ని పొడుచుకుంటా తమాషా చేస్తున్నావా? ఇష్టం ఉన్నట్టు హిందువులను పొడుచుకుంటా ఏమి హిందువులను పొడుచుకోనీకున్నారా పోలీసు వాళ్ళు? హిందువులను పొడవనీకున్నారా? ఏమి లేదు. దేనికున్నాడు మీ కేసీఆర్? హిందువుల్ని నాశనం చేయనీకున్నాడా? హిందువుల్ని నాశనం చేయనీకున్నాడా మీ కేసీఆర్? ఏం తమాషా చేస్తున్నారు? దేనికోసం తమాషా చేస్తున్నారా మీరు? హిందువులు ఇష్టం ఉన్నట్టు పొడిచి చంపేసి ఏం తమాషాలు చేస్తున్నారా? నా కాన్స్టిట్యున్సీకి పోనీగలేదా? నా కాన్స్టిట్యున్సీకి పోనీగా ఎట్లా ఆపుతావు నువ్వు? ఎట్లా ఆపుతావు నువ్వు? ఎట్లా ఆపుతావు? ఏంది ఎట్లా ఆపుతావు? ఎందుకు నువ్వు ఎవరు నా పనికి? నా కాన్స్టిట్యున్సీ పోనీకే లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది ఇష్యూ? మీరు చక్కగా డ్యూటీలు చేస్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉండదు. డ్యూటీ చక్కగా చేస్తే నీ ముఖ్యమంత్రి ఆఫీస్కి పోతే లా అండ్ ఆర్డర్ ఉండదు, కంట్రోల్లో ఉంటుంది. నీ ముఖ్యమంత్రి ఏం పీకుతున్నాడు? ఏం పీకుతున్నాడు ముఖ్యమంత్రి? మేము నిజామాబాద్ పోనీకెళ్ళేదా? ఎందుకు లేదు? ఎవరే రమ్మన్నది? ఆర్డర్ ఇచ్చిందో చూపెట్టు. ఆర్డర్ చూపెట్టు. ఆర్డర్ చూపెట్టవా? ఆర్డర్ చూపెట్టు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రోడ్డు మధ్య లాపుతున్నారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రోడ్డు మీద ఎందుకు ఆపుతున్నారు? ఆర్డర్ చూపెట్టు. ఆర్డర్ చూపెట్టవయ్యా. సార్ మీరు నీ డ్యూటీ ఆర్డర్ చూపెట్టు. ఆర్డర్ చూపెట్టవయ్యా. ఆర్డర్ చూపెట్టు. మీరు అబ్బా తమాషాలు చేస్తున్నావు. ఎందుకు ఆపుతావు? ఆర్డర్ చూపెట్టు. ఆర్డర్ చూపెట్టు. ఆర్డర్ చూపెట్టవయ్యా. ఏం తమాషా చేస్తున్నావు? ఆర్డర్ ఎక్కడుంది? ఎక్కడుంది ఆర్డర్? ఏది ఈవెంట్ వాళ్ళకి చేసే హక్కు మాకుంది. ఏం చూపెట్టాలి? మరి గొడవనికి ఉందా? వాళ్ళని హిందువుల్ని ఇష్టం ఉన్నట్టు గొడవనికి ఇష్టం ఉన్నట్టు గొడవనికి హిందువు కాదా? హిందువు కాదా? లా అండ్ ఆర్డర్ భయంకరంగా లేదా? రౌడీ గాన్ని బయట పెట్టుకున్నారు కదా. రౌడీ గాన్ని వాడు పేరేంటి? సుబేరమతిని వాడిని వదిలేసారు కదా. చంపమని హిందువుని చంపమని వదిలేసారు కదా. హిందువుని చంపమని వదిలేసారు కదా. ఇది తమాషా అయిపోయిందే. ఆర్డర్ ఏమో ఎవరైతే పొడుస్తున్నాడో వాడిని అరెస్ట్ చేసి ప్రతి సంవత్సరం పొడుస్తూ ఉంటాడు హిందువుల్ని. వాళ్ళని అరెస్ట్ చేసేది నేను నా కాన్స్టిట్యూన్సీ పోతాను. తమాషా తమాషానే ఇది. పైసల తమాషా తమాషా అవుతున్నారు. పైసల ప్రతి సంవత్సరం పైసల తమాషా. ప్రతి సంవత్సరం తమాషా చేస్తున్నా పోలీసులు. కాకి యూనిఫామ్ అని హిందువులు పట్టుకుంటూ పోతారా? అరే నా కాన్స్టిట్యూన్సీ కూడా పోలే. నేను తమాషా చేస్తున్నారు. వారెంట్ లేదు, తొక్క లేదు, తోలు లేదు, ఏం లేదు. హిందువుల్ని ఒడుస్తున్నారో నీకు. మా పార్లమెంట్ ఎక్కడికి పోతానంటే అప్పుడు ఎంత ఇక్కడ రాను. రాత్రి పొద్దులు లేదు, రాత్రి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు అరెస్టులు, హిందువుల్ని పొడుచుడు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుడు. అసలు ఎవడు పొడుచుకోవడం వాడిని వదిలేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ పొడిచిండు, ఈ ఇయర్ పొడిచిండు వాడు ఎంఐఎం వాడు. వాడు అరెస్ట్ చేయడు, వాడు బయటనే ఉన్నాడు. మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది.
తమాషాలు అయిపోయినాయి. ఇక్కడ డ్రామాలు చేస్తున్నా మీ కేసీఆర్ ఏం చేస్తుండు? కేసీఆర్ కాదు, మా ఫామ్ హౌస్ లేవు వండుకోనికి. ఆడ పైసా కాల్చుంటే మేము పడుకోనికి ఫామ్ హౌస్ లేవు. అర్థమైందా? వాని లోపలేయండి, కొట్టుకొని లోపల చేస్తే మాకు కత్తి పట్టదు కదా, మేము కూడా పడుకుంటాం ఇంట్లో. మరి అవుతున్నది రాత్రి. వాడినేమో మిక్సర్ విడిగా వదిలేసుడు. ఆడినట్టు ఆడుతున్నారు మీరు, ఏమో ఆడినట్టు ఆడుతున్నారు మీ డిపార్ట్మెంట్. ఎక్కడికి అంటే నా కాన్స్టిట్యూన్సీ పోనేవా? బయట పోయేటప్పుడు ఆపుకోయా, హైవేల మీద ఆపుకో, హైవేల మీద ఆపుకో. నేను నా కాన్స్టిట్యూన్సీ పోతా, నువ్వు బయట పోలేకపోతే నా కాన్స్టిట్యూన్సీలో పని చేసుకో. ఇక్కడ ఎందుకు ఆపుతున్నావు? నడి రోడ్డు మీద ఎందుకు ఆపుతున్నావు? ఏమైనా తీసుకెళ్తారా? ఏమైనా ఎక్కడ ఉన్నాడు? కంపెనీకి ఇచ్చిపెట్టిందా బయట? హెచ్పీలో 10 మంది కంపెనీకేనా? హిందువులకు ఇల్లు కాల పెడుతుంది కదా, హిందువులు ఇల్లు కాల పెట్టాక ట్రాఫిక్ అందరు హిందువులు జమ అవుతారు. ఇక ట్రాఫిక్ క్లియరెన్స్ మరి ఎందుకు ఆపుతున్నావు? అదే నిజామాబాద్ పోతున్నా, నిజామాబాద్ ఏం లాడినాడు అంటే ఆడవాళ్ళని ఓడవనీక చూస్తున్నా. ఇక రాత్రి ఓడవనీక చూస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంఐఎం కలిసి నిజామాబాద్ బయట ఎందుకు ఆపుతున్నారు? బైన్సా పోయే పిలుపు రేపయ్యా, రేపు రేపు. అంత భయం మీకు మేమంటే? అంత భయం అవుతుందా? మంచిదే, భయంలో ఉండండి. అట్లా ఏం సమాచారం? నేను నిజామాబాద్ పోతున్నా. ఆయన నిజామాబాద్ పోతున్నా. నేను ఎక్కడికి? ఎక్కడ పంపించండి? నిజామాబాద్ పంపుతావా? నిజామాబాద్ పంపుతావా? నిజామాబాద్ పంపుతావా? నిజామాబాద్ మీ బండి మరి నిజామాబాద్కే పోతున్నా నేను. నీకు నిజామాబాద్కి వెళ్ళి బయట పోయే రూట్ తర్వాత తెలియదా? అలా ఆపుకో, ఆగుతాం మేము. ఇప్పుడు నిజామాబాద్ వాడికి ఎందుకు ఆపుతాం? బయట పోయేటప్పుడు ఆపుకో. అదే రేపు 10 మందిని చంపురు, 100 మందిని చంపురు అంటే మేము ఏమైనా చూసుకుంటే సమాచారం చేయాలి. సమాచారం చేయాలా? ఊకోవాలా? ఇంట్లో కూర్చోవాలా? మళ్ళా మేము ట్వీట్లు చేయొద్దు, మేము పోస్టులు పెట్టద్దు. మరి ఏం చేయాలి? మరి ఏం చేయాలి? సినిమాలు కూడా ఉంటాం హిందువులు కాదు. ఇదే తమాషా. పోలీస్ డ్యూటీ గ్రీన్ రంగు వేసుకోండి, గ్రీన్ రంగు వేసుకోండి, గ్రీన్ రంగు వేసుకోండి. అది తీసి పైన తీసేసి చాంతార పెట్టుకోండి. తారాలు ఉన్నాయి, చాంద్రాలు పెట్టుకోండి. కలింగరావు గారు చాంతార పెట్టుకోండి అంటున్నా. ఏం సమాచారం? హిందువులకి లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ముస్లింలు స్వేచ్ఛగా ఎంఐఎంలు స్వేచ్ఛగా చాకులు, కత్తులు, బుల్లెట్లు. వాడు ఒకడు ఆదిలాబాద్ లా రివాల్వర్ తీసుకుంటే కాలుస్తున్నాడు. వాళ్ళకి పోలీసు వాళ్ళు లేరా? ఏం సమాచారం? నిజామాబాద్ పోలీసు వాళ్ళే నడవండి. తెలంగాణ అయ్యేళ్ళాడు, కొడుకెళ్ళాడు. ఏం కరిగేదా? మీరు హిందూ కదా? హిందూ కదా మీరు? వెళ్ళండి భయ్, వెళ్ళండి బ్రదర్, వెళ్ళండి. ఏం సమస్యలు అండి నాకు అర్థం కాదు. అవుట్స్కట్స్ లో ఆపుకో. ఎటు పంపిస్తావు చెప్పు? చెప్తే చెప్తా. నాకు రోడ్డు మీద వస్తా, అవసరం ఉందా? చెప్పండి శ్రీనివాస్ గారు, నాకు రోడ్డు మీద షోక్. నిజామాబాద్ పోతున్నా, బయట సార్ రేపు కదా, రేపు ఆపుకోరు. అట్లా కాదండి, ఎక్కడ పంపిస్తాను? నాకేందు నాకు చెప్తే ఎక్కువ. నిజామాబాద్ పంపుతారా? ప్లీజ్ సార్. నిజామాబాద్